సరదాలు, సంతోషాలు, సంబరాలతో కలగలిపిన పండుగ సంక్రాంతి. ఇది రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి కారణమై తమకు జీవనాధారమైన పశువులను కనుమ పండుగ పేరుతో గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు. భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసు కీర్తనలు, పల్లె మొత్తం ప్రతిధ్వనించే గుడి గంటలు, పొలాల్లో సందడి చేసే కోడిపందాలు, ఇలా ఒక్కటేమిటి పల్లెలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. పండుగంటే సరదా లేనిదెవరికి? అందులోనూ సంక్రాంతి పండుగంటే భోగి మంటలు భగ్గున లేచి రగ్గు చలిని కూడా పారదోలుతుంది. పడుచులు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాబి చల్లుతారు. అందమైన రంగురంగుల రంగవల్లులు ముంగిట వేసి ఆవు పేడతో అందమైన గొబ్బెమ్మలు చేసి వాటిపై బంతిపూలు, గుమ్మడిపూలు, పసుపు కుంకుమలతో అలంకరించి గొబ్బిల్లో గొబ్బిల్లు అందాల ముంగిట బంగారు గొబ్బిల్లని పాడుతుంటారు. గంగిరెద్దుల వాళ్ళు అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ డూడు బసవల్లన్లు ఆడించి రక్తి కట్టిస్తుంటే హరిలో రంగహరి అన్న హరిదాసుకు పండగ కానుక ఇచ్చి బుడుబుక్కల వాళ్ళు డప్పుల చప్పులతో పరవశింపజేయగా వేషాలు వేసి విన్యాసాలు చేస్తుంటే కోడి పందాలు, ఎద్దుల పరుగు పందాలు, బండలాగుడు పందాలు కోలాహలంగా పోటీపడి చూస్తుంటారు. సస్యశ్యామలమైన పచ్చటి పంట పొలాలు శక్తికి మించి పండగ పండిన ధాన్యం ఇంటికి చేర్చి గాదెల నిండుగా నింపి ఆనందించి ద్వారాలకు రంగురంగుల పూబంతి చేమంతులతో తోరణాలు కట్టేస్తారు. సంక్రాంతి మొదటి రోజు అనగా భోగి ఉదయాన్నే నిద్రలేచి భోగి మంటలు కాచుకుంటారు. అనంతరం భోగి స్నానాలు చేస్తారు. అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మురుకులు, అరిసెలు, సకినాలు, ఇలా రకరకాలుగా ఎవరికి ఇష్టమైన రీతిలో వారు వంటలు తయారు చేస్తుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు అనేక రకాల వంటలు వండుతుంటారు. ముఖ్యంగా బొబ్బట్లు తప్పకుండా చేస్తుంటారు. పేదాదనిక తేడాలు లేకుండా ప్రతి ఇంట్లో వారు వారి స్తోమతకు తగినట్లు వంటకాలు చేసి వచ్చిన చుట్టాలకు వారి పరివారమందరూ కలిసి అన్యోన్యంగా జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజుల్లో చివరి రోజు కనుమ పండుగ. పంటలు చేతికొచ్చి ఆనందంతోనున్న రైతు వ్యవసాయంలో తనకు తోడు నీడగా నిలిచిన పశువులను కడిగి అలంకరించి ఈ రోజు పూజించి తన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. సంక్రాంతికి కొత్త అల్లుళ్ళని, కూతుళ్ళని పండగ పిలవడం, బొమ్మల కొలువులు, భోగిపల్ల పేరంటాలు, గాలిపటాలు ఎగురవేయటం, కోళ్ల పందాలు, పోట్లగిత్తల పోటీలు, హరిలో రంగహరి అంటూ హరిదాసులు, గంగిరెద్దుల ఆట, పిట్టల దొర, బుడుబుక్కలవాడు, ఇలా అనేక సంబరాలు సంక్రాంతికే వన్నె తెస్తాయి. పండుగ సమయంలో ఎవ్వరిష్టాలకు వాళ్లను సంతోషంగా ఉంచుటకు ఇంటి పెద్దవారు ఆలోచిస్తుంటారు. అందుకే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో పండగొచ్చిందంటే పిల్లలు, పెద్దలు, కోడళ్లు ఎంతో సంతోషించేవారు. కాని ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై ఉన్న కొద్ది మంది కుటుంబంలోని సభ్యులు కూడా ఉద్యోగరీత్యా ఎక్కడో ఉండవలసిన పరిస్థితులున్నాయి. కాని ఇప్పుడు రోజూ పండుగ మాదిరిగానే ఫీలవుతున్నారు. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగానే ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా ఉన్నవాళ్లైనా కలిసిమెలిసి పండగలను నిర్వహించుకోవటానికి ప్రయత్నిస్తే మన ముందు తరాలకు మనం దారి చూపిన వాళ్లమవుతాం. పూల సాగులో చామంతి పూలకు ఉన్న డిమాండ్ మరి దేనికి ఉండదు. ఈ పూలు లేనిదే ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అందుకే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో అరటి తోటల స్థానంలో చామంతి పూల సాగు చేపడుతున్నారు రైతులు. పండుగల సీజన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్న వెంకటాంపల్లి గ్రామ రైతు అనుభవాలు సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు అందిస్తున్నాం, చూడండి. వెరగపూసిన ఈ పసిడి పూలను చూశారా? నేలంతా పసుపు పావడ కట్టుకున్నట్లు అనిపిస్తోంది కదూ. చామంతి పూల కోతలు జరుగుతున్న ఈ విజువల్స్ అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలోనిది. ఈ చామంతి పూలను విరబోయించింది రైతు కొర్రకోటి వెంకటేశ్వరనాయుడు.
అరటి తోటలు సాగు చేసే ఈయన పండుగల వేళ చామంతి పూలకు ఉన్న డిమాండ్ను చూసి కొన్నేళ్లుగా చామంతి పూలను పండిస్తున్నారు. వెంకటాంపల్లి గ్రామం అరటి తోటలకు ఫేమస్. అయితే ఈ గ్రామం బెంగళూరుకు దగ్గరగా ఉండటం, అక్కడ పెద్ద పూల మార్కెట్ ఉండటంతో ఇక్కడి రైతులంతా 10 ఏళ్లుగా పూల సాగు చేపట్టి మంచి లాభాలను గడిస్తున్నారు. వీళ్లను చూసిన రైతు వెంకటేశ్వర నాయుడు కూడా చామంతి పూలను సాగు చేయాలనుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని రాయకోటి నుండి పూర్ణిమ అనే పసుపు, తెలుపు రకాలను దాదాపు 60,000 మొక్కలను తెప్పించి గతేడాది ఆగస్టు 18న 5 ఎకరాల్లో నాటించారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. వచ్చిన దిగుబడులను బెంగళూరుకు తరలించి మార్కెట్ చేస్తున్నారు. పూర్ణిమలో సాగు చేశాను. ఆగస్టు 18వ తేదీ నేను నాటిన తర్వాత ఆ మొక్కలకు కావలసినటువంటి పోషకాలు మైక్రో ఇరిగేషన్ ద్వారా, ప్రాజెక్ట్ ద్వారా, డ్రిప్ ద్వారా, పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సక్రమంగా ఆ పంటకు తెగులు రాకోకుండా కాపాడి డిసెంబర్ నుంచి పూల ఉత్పత్తి కోతకు రావడం జరిగింది. మొక్క వచ్చేసి పూర్ణిమ వచ్చేసి రూపాయి, పూర్ణిమ వైట్ వచ్చేసి 1.50 తీసుకొచ్చినాను. ఎకరాకు 12,000 మొక్కలు అవసరము. పంట ఆశాజనకంగా ఉంది. ఫ్లవర్స్ కూడా మంచి నాణ్యతతో బెంగళూరు మార్కెట్లోనే నంబర్ 1 స్థానంలో నేను పండించినటువంటి ఫ్లవర్ను కొనుగోలుదారులు ఫస్ట్ మార్కెట్లోనే మన పూలు నంబర్ 1 స్థానంలో కొనుగోలు చేయడం జరిగింది. ఎకరాకు 3-4 లక్షల ఆదాయం పొందవచ్చునని నేను మనవి చేస్తున్నాను. ₹2 మొక్క కొనుగోలు చేస్తున్నాము. అదే కలకత్తా నుంచి సెంటులో తీసుకోవాలంటే ₹5-6 ఖర్చు అవుతుంది. ఆ మొక్క కనీసం ₹2 ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తే ఈ అనంతపురం జిల్లాలో పంట పండించుకునే మంచి అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దిగుబడి వచ్చేసి ఎకరాకు 6 టన్నుల నుంచి 8 టన్నుల దిగుబడి రావచ్చు. ఇప్పుడు 3 కోతలైంది. ఎకరాకు 3 టన్నుల దిగుబడి వచ్చింది. పూలు వచ్చేసి కేజీ ₹100 అంటే టన్ను ₹1,00,000 వరకు ఈరోజు మార్కెట్లో ధర పలుకుతుంది. చలికి మచ్చ తెగులు కానీ బూడిద తెగులు వస్తుంది. వారానికి ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకుంటే చలికి కూడా పంట పండుతుంది, మచ్చ తెగులు రాదు. 2,000 ఖర్చు వస్తుంది. 5 ఎకరాలు ₹10,000 వారానికి మందులు స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మందులు ఇచ్చుకుంటే పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మా ఈ పూల సాగులో రైతు ఫస్ట్ నేను చేపట్టడం జరిగింది. మార్కెట్ అంటే అనంతపురం జిల్లా కాదు, కర్ణాటక, తమిళనాడు నుంచి రోజుకు ఒక 10 టన్నులు కాదు, 20 టన్నులు కాదు, 30 టన్నుల పంట వచ్చినా బెంగళూరులో కొనేకి సిద్ధంగా ఉన్నారు. మార్కెట్ బాగుంది. బెంగళూరు మన భారతదేశంలోనే పూలకు బెంగళూరు మార్కెట్ నంబర్ 1. ఎన్ని పూలు పండించినా ఉదయం 6 గంటల లోపల మొత్తం అమ్మకం జరుగుతుంది. మేమే డైరెక్ట్ బెంగళూరు తీసుకుపోతున్నాం. అక్కడ 1 కేజీకి వచ్చిన మొత్తంలో 10% కమిషన్ తీసుకుంటారు. అమ్మి మనకు ఆ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వగలుగుతున్నాం. సాటి రైతులకు సాగు చేసుకుంటే ముఖ్యంగా ఇది అనంతపురం జిల్లాకు సూటబుల్ పంట. చామంతి 90 రోజులకు కోతకు వస్తుంటుంది. ఈ పంట వేయడానికి రైతుకు ఎకరాకు 60,000 వరకు ఖర్చయింది. అంటే 5 ఎకరాలకు 3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఒక్కో ఎకరా నుండి దాదాపు 6 నుండి 8 టన్నుల పూల దిగుబడి వస్తుంది. మార్కెట్లో పూల ధర డిమాండ్ను బట్టి ₹100 నుండి 200 వరకు పలుకుతుంది. సరాసరి టన్ను పూల ధర ₹1,00,000 అనుకున్నా ఎకరాకు 7 టన్నుల దిగుబడి వచ్చినా ఆదాయం 7 లక్షలు. పెట్టుబడి ఎకరాకు ₹1,00,000 తీసేసినా 6 లక్షల నికర ఆదాయం అన్నమాట. 5 ఎకరాలపై రైతు వెంకటేశ్వర నాయుడు 5-6 నెలల్లోనే 30 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు, ఈ పూల సాగు చేపట్టడం వల్ల కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. బొప్పాయి రైతులకు గొంగళి పురుగు తలనొప్పిగా మారింది. మొక్క తొలి దశ నుండే ఈ పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్.
బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా పంట తొలి దశ నుండే గొంగళి పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. తల్లి ఈగ ఆకుల క్రిందకు చేరి గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 5-6 రోజులలో లార్వాగా వృద్ధి చెంది బయటకు వస్తున్నాయి. ఈ గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పంట యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన మనకి ఈ షుగర్ పేషెంట్స్, అలాగే గుండెకి సంబంధించిన పేషెంట్స్ కానీ, అలాగే ఈ మధ్యన మనం తరచుగా చూస్తున్నాము డెంగ్యూ ఫీవరు కూడా రావడం జరుగుతున్నది చాలా చోట్ల. ఈ బొప్పాయిని తినడం వల్ల త్వరగా మనకి ఈ ప్లేట్ సెల్స్ అనేది రక్త కణాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకి రికమెండ్ చేయడంతో చాలామంది ఈ బొప్పాయిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ పంట విస్తీర్ణం కూడా చాలా చోట్ల మనకి దీన్ని పెరగడం జరిగింది. మరి పంట విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ మనకి ఈ పురుగుల యొక్క బెడద కూడా చాలా చోట్ల గమనించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ పురుగుల్లో చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ బొప్పాయి మీద గొంగలి పురుగు, అంటే ఈ గొంగలి పురుగు మీద నల్లని వెంట్రుకలు ఉండి ఈ పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ గొంగలి పురుగు యొక్క రెక్కల పురుగులు ఏంటంటే తల్లి రెక్కల పురుగులు గోధుమ వర్ణంలో ఉండి ఇవి మనకి ఆకుల కింద కానీ లేత కొమ్మల పైన కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి సుమారుగా ఒక 5 నుండి 6 రోజుల్లోనే ఈ చిన్న లార్వాలు బయటికి రావడం జరుగుతుంది. అయితే తొలి దశలోనే ఈ లార్వాలు ఈ ఆకుల కిందకి చేరి ఆకుల కింది భాగంలో ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం అనేది జరుగుతుంది. ఆకులన్నీ కూడా పండుబారిపోవడము, అలాగే గోధుమ వర్ణంలోకి మారడం అనేది జరుగుతుంది. సో మనం దూరం నుంచి గమనించినట్టయితే ఆకులు పండుబారిపోవడము, గోధుమ వర్ణంలోకి మారడం అనేది గమనించినట్టయితే మనం ఆకు కింది భాగంలో చూసినట్టయితే వీటి యొక్క లార్వాలు గుంపులుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆకులు అంచుల భాగం నుండి కట్ చేసుకుంటూ మొత్తం తినడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆకుల యొక్క ఈనెలు ఒక్కటే ఉండము, అలాగే ఇది లేత కొమ్మలను కూడా తినడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బొప్పాయి పూత వచ్చిన తర్వాత పువ్వు విచ్చుకున్న తర్వాత పువ్వులోని లోపలి భాగాన్ని పూర్తిగా, అంటే పుప్పొడిని అలాగే మిగతా భాగాన్ని కూడా పూర్తిగా తినేయడం వల్ల మనకు మళ్ళీ ఆ పూత నుండి పండు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ పిందెల మీద కూడా ఇది గోకి తినడం వల్ల, డ్యామేజ్ చేయడం వల్ల ఈ తర్వాత దశలో ఈ బొప్పాయి పెరుగుతున్న కొద్దీ అది తొలి దశలో డ్యామేజ్ చేయడం వల్ల దానిపై మచ్చ ఏర్పడము, ఈ మచ్చ ఏర్పడిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే దీనికి మార్కెట్లో మంచి రేట్ రాకపోవడము, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవడం అనేది మనం గమనించవచ్చు. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి బొప్పాయి పంటలో ఇది బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రెక్కల పురుగులు ఎక్కడైతే బొప్పాయి పంట వేస్తారో చుట్టూరుగా ఈ అలసందలు కానీ లేకపోతే ఆముదం పంట లాంటి కానీ బార్డర్ క్రాప్గా వేసుకున్నట్టయితే మనం చాలా వరకు వీటిని ఎర్రపంటగా యూజ్ చేసుకుంటూ ఈ లార్వాలను మనము చంపే అవకాశం ఉంది. అలాగే మరి తొలి దశలో దీన్ని గమనించినట్టయితే ముఖ్యంగా మరి చుట్టుపక్కల మనకి ఈ లైట్ ట్రాప్స్, అంటే ఎకరానికి ఒక 2-3 లైట్ ట్రాప్స్, అంటే దీపపు ఎరలను కూడా పెట్టుకున్నట్టయితే రాత్రుళ్ళు దీని యొక్క తల్లి రెక్కల పురుగులు వచ్చి దానిలో పడడం వల్ల మనం దాన్ని కూడా చాలా వరకు నాశనం చేసే అవకాశం ఉంది. తర్వాత మరి ఇది లార్వాలు ఆకుల కింద పెడుతుంది కాబట్టి మనం తొలి దశలోనే ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను మనం సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ చిన్న లార్వాలకి మనం రసాయన మందులు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా క్వినాల్ఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పంటపై దీని ఉధృతి బాగా ఉన్నట్టయితే ఈ లాంబ్డాసైలోత్రిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము దీన్ని సమూలంగా నివారించుకోవచ్చు అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ పంట కాలంలో పంట మధ్యలో కలుపు మొక్కలు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు మొక్కల వల్ల కూడా
ఈ పురుగు యొక్క ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి పంట కాలంలో కలుపు మొక్కలు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత మన పంట తీసేసిన తర్వాత ఎండాకాలం లోదుక్కులు కూడా చేసుకోవాలి. భూమి పైపొరల్లో ఇది కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి పంట తీసేసిన తర్వాత మనము ఎండాకాలం లోదుక్కులు చేసుకున్నట్టయితే ఈ పురుగును సమూలంగా నివారించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనము ఈ పంట కాలంలో బొప్పాయిలో ముఖ్యంగా ఈ వివిధ దశల్లో ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మార్కెట్లో దీని వల్ల మంచి అంటే బొప్పాయికి మంచి రేటు పొందే అవకాశం ఉంటుంది. ఆహారం విషతుల్యమవుతోంది, ఆరోగ్యం నాశనమవుతోంది. ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు చేటు జరుగుతోంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడులు పెరగడం తప్ప రైతుకు లాభం లేదంటున్నారు నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన రైతు కోమటి బుచ్చన్న. అధిక పెట్టుబడితో నష్టాలను మూటగట్టుకోవడం తప్ప లాభం లేదని గుర్తించిన ఈయన 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి, కూరగాయల పంటలు సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఘన జీవామృతంతో పాటు డీకంపోజర్ వేస్తున్నారు. ఉల్లి పంటకు చీడపీడలు ఆశించకుండా బూడిదను చల్లుతూ కొత్త నిర్వచనం చెబుతున్నారు. కెమికల్ తోటి చేస్తుట్లా బాగా నష్టం పోయినాము కాబట్టి మనకు అందరికి మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఆదర్శంగా అందరు బాగుండాలని ఈ సేంద్రియ వ్యవసాయము చేస్తున్నా. ఇట్లా మళ్ళా మన ఈ వడ్లు కానీ ఈ యొక్క కూరగాయలు కూడా మళ్ళీ న్యాచురల్ ఎట్లున్నాయంటే మనకు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనకు ఆవుమూత్రంతో ఫస్ట్ ఆవుమూత్రంతో మనం తయారు చేస్తాము. ఇట్లా అంటే ఆవుమూత్రము ఉంటేనే మనకు సేంద్రియ వ్యవసాయం చేస్తుంది, లేకపోతే ఇట్లాంటి తోటి మనకు చేయరాదు. ఆవు పెండ, ఆవు మూత్రము దాన్ని మనము ఎరువు తయారు చేసి దాన్ని జీవామృతం తయారు చేస్తాము, ఘన జీవామృతం తయారు చేస్తాము. మళ్ళా వేస్ట్ డీకంపోజర్ మనం దున్నినాక మంచిగా జీవామృతం అంతా మళ్ళీ చల్లేలా, లేకపోతే చెట్టు కొద్దిగా ఇట్లా వేస్తే మనకు దానికి చెట్టుకు మంచిగా ఎనర్జీ వస్తాయి, మంచిగా పిలికలు వస్తాయి, మంచిగా ఖాత కూడా పడుతుంది. ఎవరినన్నా మంచిగా వేసుకుంటే అందరికి వ్యవసాయాలు ఉంటాయి. కొద్దిగా పెట్టుకొని మనకు ఇంటి మందమన్న కానీ ఎందరో బాగా బియ్యాలు ఉన్నాయి కానీ వాళ్ళ కోసం కాదు మార్కెట్కి పోతున్నారు, తెచ్చుకుంటారు. అదే మన కోసం కొన్ని చెట్లు పెట్టుకొని మన పిల్లలకు, మన ఇంటోళ్లకు, మన ఫ్యామిలీ కోసం అన్న కానీ పెట్టుకొని మంచిగా తింటే మన పిల్లలు బాగుంటారు, మనం ఆరోగ్యంగా మనం ఉంటాము, మన ఫ్యామిలీ బాగుంటుంది. ఉట్టి ఆవుమూత్రం కొడితే ఎంతో పూతస్తుంది చెట్టుకు. అది ఆవుది తయారు చేసినాం కదా మనం ఇప్పుడు ఘనజీవితంతో తయారు చేసి చెట్టుకి వేస్తే అది ఎంత పిల్లకలు ఇట్లా నల్లగా వస్తాయి. అంతా ఎట్లాంటి ఏ కెమికల్ లేకుండా మంచిగా అది కొన్ని నెలని కొన్ని 2-3 సంవత్సరాల దాకా తోడు తక్కువ వెళ్తే కానీ ఎంత ఎరువు పోసుకుంటామో అంత ఎనర్జీ వస్తుంది భూమికి. ఎంత ఎరేస్తే మన భూమి కూడా అంతా ఎనర్జీ వస్తుంది, మనకు బాగా పంటలు పండుతాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసింది కదా ఎందరో మంది ఇప్పుడు ఆ వంకాయలు నాకు ఫోన్ చేసి మీ అంకాయలు కావాలా, మా విలేజ్ లో అయితే ఓళ్ళంటే వాళ్ళే మీ వంకాయలు కాలం బాగుంటాయి, మీ వంకాయలు కావాలా, మీ కూరగాయలు కావాలా, ఓళ్ళైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే పోతున్నా ఇచ్చేస్తున్నా. ఉల్లికి ఎట్లా వేసినామంటే కింద ఘనజీవంతో బారు పోసేసినాం, ఘనజీవంతో వేసేసి మంచిగా నీళ్ళు వేసిన తర్వాత నాటేసినాము. ఇప్పుడు బూడి చూసింది కదా, ఏవో ఉల్లికి రోగం అసలు రాదు. ఏ రైతు కన్నా అడుగులి, ఎక్కడ అడుగులి, ఉల్లికి ఓన్లీ మనకు బూడితోటి మంచిగా గడ్డ మంచిగా తయారవుతుంది. మంచిగా గడ్డ అసలు కరవే కాదు. ఇన్ని రోజుల నుంచుకొని గడ్డ కరవలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళా మనకు బీర చెట్టు కూడా ఇట్లా ఘనజీవంతో ఇట్లా వేసుడు అట్లా మంచిగా ఎనర్జీ తొందర ఆరిపోదు. ఎప్పుడైతే మనం కెమికల్ వేసినామో చెట్టు ఖరాబ్ అవుతుంది. మనం కెమికల్ వాడలేమనుకో, మన ఆర్గానిక్ ఇట్లా వేసినామనుకో ఈ నీళ్లు కట్టకుండా చెట్టు తొందర ఆరిపోదు. అట్లా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు ఇవి ఎంత మంచిగా ఉన్నది. మరి మా తల్వేద శివార్లలో కోంబడి బుచ్చన్న అతను చాలా మన వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. అతను కూరగాయలు, చిక్కుడుకాయ, బీరకాయ, మిరపకాయ అన్ని సేంద్రియ ఎరువులతో పండిస్తున్నాడు. మరియు గోమూత్రము, శనగపిండి సహజంగా దొరికే మన ఎరువులకు బాగా దిగుబడి వస్తుంది మన కూరగాయలు.
మార్కెట్లో బాగా దిగుబడి వస్తుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.